ఈ వారం మకర రాశి జాతకుల ఫలితాల్ని పరిశీలించి చూస్తే చక్కనైన ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. స్థలాన్ని కొనుక్కోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల్ని పరిశీలించి చూస్తే వాళ్ళు స్థలాన్ని కొనుక్కోగలిగిన అవకాశం ఉంది. అయితే సామాజిక సేవలో అలా బాగా ఇముడుచుకుపోయి వాళ్ళు ఇరుక్కుపోయి తమ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ సమయాన్ని కేటాయించుకోలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కుటుంబాన్ని పట్టించుకోవడం చాలా అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారంలో విసుగుదల వచ్చి వ్యాపారాన్ని మూసేసే ఆలోచనకు వస్తారు. దయచేసి వ్యాపారాన్ని మూసివేయకండి. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించినటువంటి ఆ వ్యాపారాన్ని చిరకాలం ఇదే వ్యాపారం చేయాలనే ఊహలో ఉండండి తప్ప మరో వ్యాపారం ప్రారంభించవచ్చు కదా అని తాత్కాలికంగా ఈ వ్యాపారాన్ని మాత్రం ప్రారంభించవద్దు. ఆ శివ సంబంధమైనటువంటి ఏ అద్మోఘమైనటువంటి శివ పంచాక్షరి స్తోత్రం ఉందో లేకపోతే శివాష్టకం ఉందో దాన్ని చదువుకున్నట్టయితే మానసికమైనటువంటి ధైర్యం వ్యక్తికి కలుగుతుంది. దానపరంగా కానీ ఆలోచించి చూసినట్లయితే స్వచ్ఛమైనటువంటి ఛత్రాన్ని అంటే గొడుగుని యోగ్యుడైనటువంటి వానికి దానం చేయడం, ఆ గొడుగుతో పాటు చెప్పుల్ని కూడా ఇవ్వడం చాలా మంచిది.